వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ రెసిపీలు బాగా ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఏ కప్పుతో నీళ్లు పోస్తామో అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ వేసి కలపాలి. 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల నీళ్లు సరిపోతాయండి. బాగా కలిపి సిమ్లో 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 1 స్పూన్ షుగర్ వేసి కలిపి 1 నిమిషం సిమ్లో ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చెర్రీ, ఖర్జూర, బాదం పప్పు వేసి గార్నిష్ చేసుకుందాం. రెండు 3 స్పూన్ల తేనె వేసుకుందాం. చాలా రుచిగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు పాలతో ఓట్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం. గిన్నెలో 2 కప్పుల నీళ్లు వేడయ్యాక 1 కప్పు ఓట్స్ వేసి కలపాలి. తరువాత 1 కప్పు కాగిన పాలు వేసి కలపాలి. మూడు 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక స్పూన్ షుగర్ వేసి కలపాలి. షుగర్ వేయకుండా తేనె వేసుకొని తినొచ్చండి. స్వీట్గా కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కలిపాక 1 నిమిషం ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. రెండు 3 స్పూన్ల తేనె వేసుకుందాం. ఇది చాలా లైట్ ఫుడ్ అండి, హెవీగా ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు.